అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. మునుగోడులో ఎమ్మెల్యే వర్సెస్ వైన్ షాప్ ఓనర్స్గా నడుస్తోంది వ్యవహారం. ఈ మధ్య ఈ అంశం వైన్ షాప్ ఓనర్లకు కూడా తలనొప్పిగా మారింది. మధ్యాహ్నం 1 గంటకు షాపులు తెరవాలి అన్నది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన రూల్ కాగా కొందరు మాత్రం సమయపాలన పాటిస్తున్నారు, మరికొందరు బేఖాతరు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆయా షాపుల దగ్గరకు వచ్చి బలవంతంగా మూయించేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఈ విషయంపై గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖకు కంప్లైంట్ చేశారు. దీంతో ఆబ్కారీ శాఖ అధికారులు దగ్గరుండి షాపులు తెరిపిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తాను తగ్గేదే లేదు అంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. దీంతో కొందరు షాపు ఓనర్లు తలబట్టుకుంటున్నారు. ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా ఎమ్మెల్యే వ్యవహారంలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. నిన్న తీసి నాకు తెలిసింది, అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు, ఫస్ట్ తీయకుండా ఏముంటే సార్ దగ్గర అంతే. మా సార్ చెప్తారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. వైన్ షాప్ ఓనర్లకి మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాతనే వైన్ షాపులు ఓపెన్ చేయాలనేది. సో కొంతమంది దాన్ని పాటిస్తున్నారు, చాలామంది మొదలుగా అందరూ పాటించినప్పటికీ కూడా క్రమక్రమంగా కొందరు ఆ రూల్ పాటించట్లేరు. దీంతో ఎమ్మెల్యే మనుషులు స్వయంగా షాపుల దగ్గరికి వెళ్ళి మరీ మూయించేస్తున్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ ఎక్సైజ్ శాఖ అధికారులని ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి దగ్గరుండి మరీ షాపులు ఓపెన్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ వైన్ షాప్ ఓనర్స్గా మారింది మునుగోడులో పరిస్థితి. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు. రమేష్, కొంతమంది అయితే పాటించట్లేరు, కొంతమంది పాటిస్తున్నారు. సో ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి మనుషులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనుషులు ఏం చెప్తున్నారు, ఓవరాల్గా ఈ అంశంలో ఏం జరుగుతోంది వైన్ షాప్ ఓనర్స్ వర్సెస్ ఎమ్మెల్యే విధంగా? రైట్, ఎట్టకేలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంతం నెగ్గించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఎక్సైజ్ అధికారులు ఇక్కడికి వచ్చి కూడా షాప్ ని దగ్గరుండి కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులన్నీ కూడా ఉదయం 10 గంటలకు తెరుచుకుంటే మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాతనే షాపులు తెరవాలని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పర్మిట్ రూమ్ లో కూడా సాయంత్రం 6 గంటల వరకే అనుమతించాలని కూడా చెప్పడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేయాలి, మద్య నిషేధానికి తాను కాదు మద్యాన్ని నియంత్రించడానికి కూడా ఇప్పటి నుంచే కూడా మునుగోడునే ఆదర్శంగా తీసుకోవాలని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే గతంలో మద్యం టెండర్లు వేసే ముందే కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మద్యం టెండర్లు వేసే మునుగోడు ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటకు షాపులని తెరవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న మొన్న నారాయణపురంలో చూడడం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో చూసినట్లయితే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ షాపు యజమానులంతా కూడా మధ్యాహ్నం 10 గంటలకే షాపుని తెరవాలని కూడా చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ స్థానికులు కోమటిరెడ్డి అనుచరులంతా కూడా దగ్గరుండి కూడా వైన్ షాప్ ని మూసివేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ ఎక్సైజ్ అధికారులకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దగ్గరుండి కూడా నిన్న మొత్తం కూడా తెరిచినప్పటికీ కూడా ఇవాళ మాత్రం ఇంకా షాపులు తెరుచుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మునుగోడులో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మునుగోడు, నారాయణపురం, చండూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా యథావిధిగా ఎమ్మెల్యే చెప్పిన ఆదేశాలనే పాటిస్తున్నా కానీ కొన్ని ప్రాంతాల్లో అటు చౌటుప్పల్ కానీ నాంపల్లి మండల కేంద్రాల్లో మాత్రం యథావిధిగా సమయం ప్రకారమే షాపులు తీస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి వైన్స్ యజమానులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమలు చేస్తే అంతా ఒకటే రూల్ పాటిస్తే బాగుంటుంది, కానీ కొన్ని చోట్ల ఉదయం 10 గంటలకే తెరుస్తున్నారు, మేము మాత్రం మధ్యాహ్నం 1 గంటకు తెరవాలని ఆదేశాలు అందుతున్నాయి. ఇలా కాకుండా అంతా ఒకటే తెరవాలని కూడా చూస్తున్నారు. మద్యం షాపు యజమానులంతా కలిసి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్లి కూడా వేడుకోవడం జరిగింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు, నేను ముందే చెప్పడం జరిగింది, మొత్తం కూడా మునుగోడుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేద్దామని కూడా ఇక్కడ మొత్తం కూడా చాలా వరకు మొత్తం మద్యానికి బానిసలై కూడా ఉదయాన్నే 10 గంటలకే పర్మిట్ రూమ్ లో కలిసి తాగుతున్నారు. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని మహిళలు వచ్చి తమకు వేడుకోగా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ విధంగా చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే, ఈ రూల్స్ మీరు టెండర్లు వేసే ముందే చెప్పడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు వచ్చి కూడా తమ వ్యాపారాలు నష్టపోతున్నాం, ఖచ్చితంగా ఒకసారి పునరాలోచన చేసుకోవాలని ఎమ్మెల్యేకి చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదు, మధ్యాహ్నం 1 గంట తర్వాతనే షాపులని తీయాలని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 1 గంటకే షాపులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే మునుగోడు నియోజకవర్గంలో కనపడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. అది మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రూల్ పెట్టారు, 1 గంట తర్వాతనే 1 గంటకు
మద్యం షాపులు ఓపెన్ చేయాలి అనేది. సో అట్లా ముందు చాలామంది పాటించారు, కానీ తర్వాత క్రమక్రమంగా కొంతమంది ఎమ్మెల్యే మాటను ఖాతరు చేయకుండా వాళ్ళు ఉదయాన్నే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి దగ్గరుండి మరీ షాపులు మూయిస్తున్నారు. సో వాళ్ళు వైన్ షాప్ ఓనర్లు వెళ్ళి ఎక్సైజ్ శాఖ అధికారులని ఆశ్రయిస్తే ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చి దగ్గరుండి మరీ షాపులు తెరిపిస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ ఓనర్స్ వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా మారింది వ్యవహారం. సో మునుముందు ఇంకా ఇది ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో